విజయ్ గారు. థ్యాంక్స్ అండి. మన ఇప్పుడే నేను ఫుల్ G7 స్టేట్మెంట్ చదివానండి. అందులో గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు పెహల్గామ్ ని టెర్రరిస్ట్ అటాక్ చాలా స్ట్రాంగ్ గా కండెమ్ చేస్తున్నాము, అగ్రిగేషియస్ అటాక్ అని కూడా చెప్పడం జరిగిందండి. అంటే చాలా తీవ్ర పదజాలం వాడారు. ఇండియా పాకిస్తాన్ కి వచ్చేసరికి మాక్సిమం రెస్ట్రెయింట్ వాడమని చెప్తున్నారు. సివిలియన్ క్యాజువాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇద్దరు కొద్దిగా ఎస్కలేషన్ తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగిందండి. అంటే ఉగ్రవాదాన్ని మాత్రం వాళ్ళు చాలా పెద్ద ఎత్తున క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఇటు పక్కన రిస్ట్రెయింట్ చేయమని చెప్పడం జరుగుతుందండి. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో మీరు కొద్దిగా రిస్ట్రెయింట్ గా ఉండండి, సమన్వయంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్పటం సర్వసాధారణం అండి. పెద్దగా మనకి ఇది వ్యతిరేకంగా ఉంది అని మనం ఏమీ భావించాల్సిన అవసరం లేదు. కాకపోతే నిన్న IMF లోన్ ఇవ్వటం కొద్దిగా డిసప్పాయింటింగ్ గా చాలా మందికి అనిపించవచ్చు. బట్ వేచి చూద్దాం. ఎందుకంటే అంటే లోన్ సంజయ్ గారు శాంక్షన్ ఎందుకు ఇవ్వాలి సంజయ్ గారు? ఒక వైపున రిస్ట్రైంట్ పాటించమని అడుగుతూ ఉంటాయి. మనం ఇంతకు ముందు కూడా గత వారం రోజుల ముందే, ఇది జరగక ముందే దాన్ని ఇవ్వద్దు అని చెప్పి మనం క్లియర్గా అప్పీల్ చేసాం. సో తర్వాత నిన్న బోర్డు సమావేశానికి ముందు రోజు కూడా మాట్లాడితే ఈ లోన్ ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే భారత్ మీద ఒకవైపు దాడులకు తెగబడుతూ, భారత సైన్యం మీద, భారత ప్రజల మీద దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్కి మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వడం అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జనరల్ రావు గారు జాయిన్ అయ్యారు, లెఫ్టినెంట్ జనరల్, రిటైర్డ్ ఆర్మీ అధికారి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు యు సార్. చెప్పండి సార్. ఒక 2 minutes మీ దగ్గరికి వస్తా. సంజయ్ గారు. యా ప్లీజ్. అంటే డెఫినెట్ గా IMF లోన్ ఇవ్వటం మనలాంటి వాళ్ళందరికీ కొద్దిగా డిసప్పాయింటింగ్ గా ఉంటుందండి, అందులో అనుమానం లేదు. వాళ్ళు ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ని కొద్దిగా డిలే చేసినా బాగుండేది. అలా చేయకుండా లోన్ ఇవ్వటం జరిగింది. కానీ వేసి చూద్దాం. అంటే లోన్ శాంక్షన్ చేయటం వేరు, దాన్ని డిస్బర్స్ చేయటం వేరండి. సో డిస్బర్సల్ కి ఏమన్నా మనం అడ్డు తగలగలమా అన్నది కూడా చూసుకోవాలి. తర్వాత IMF ఓటింగ్ ప్యాటర్న్ కూడా మనం గమనించాల్సి ఉంటుందండి. IMF ఓటింగ్ ప్యాటర్న్ అందరికీ ఈక్వల్ ఓట్స్ ఉండవండి. IMF ఓటింగ్ ప్యాటర్న్ డిపెండింగ్ అపాన్ ద షేర్ ఆఫ్ మనీ దట్ యు ఆర్ గివింగ్, కొన్ని ఓట్లకి ఎక్కువ వాల్యూ ఉంటుంది, కొన్ని ఓట్లకి తక్కువ వాల్యూ ఉంటుందండి. అటువంటి తరుణంలో మనం IMF ఓటింగ్ నుంచి అబ్స్టైన్ అవ్వటం జరిగింది. మనం స్ట్రాంగ్ గా చెప్పటం కూడా జరిగింది మన డిసప్పాయింట్మెంట్. నా ఉద్దేశంలో మన అధికారులు కానీ మన ఎస్టాబ్లిష్మెంట్ కానీ IMF లోన్ ఇస్తారు అని ముందే తెలిసే ఉంటుందండి. ఎందుకంటే IMF ప్రొసీజర్స్ ద్వారా IMF స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల దాన్ని ఏమంటాము, రాజకీయ పరిస్థితులు కాకుండా అప్లికేషన్ మెరిట్స్ మీద చూస్తారండి. కానీ అది కూడా నా ఉద్దేశంలో ఈ విషయంలో కొద్దిగా ఎందుకంటే అగ్రీడ్ అండి. ఎందుకంటే నా ఉద్దేశంలో పాకిస్తాన్ ఇచ్చిన డబ్బుల్ని ఎప్పుడూ సరిగ్గా వాడుకున్నట్లేదు. ఎందుకంటే 28 సార్లు 25 సార్లు ఎంతో వెళ్ళారు వాళ్ళు ఇప్పటికి. వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు డబ్బులు అడగటం, వాళ్ళు IMF చెప్పిన కండిషనాలిటీస్ కూడా సరిగ్గా పూర్తిగా చేయరండి. వాళ్ళు చేయాల్సిన రిఫార్మ్, ఎకనామిక్ రిఫార్మ్స్ కానివ్వండి, పబ్లిక్ ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ కానివ్వండి, అవి కూడా వాళ్ళు సరిగ్గా చేయకుండా ఉంటున్నారు. ఎందుకంటే డిస్కస్ ఆన్ దట్. రావు గారు ఎలా చూస్తున్నారన్న రాత్రి నుంచి మళ్ళీ రెచ్చిపోతున్న పాకిస్తాను డ్రోన్లు, మిసైల్స్ కూల్చేసాం ఎప్పట్లాగే. ఇక భారత్ కూడా కీలకమైన అటాక్స్ చేసింది లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ ఈ ప్రాంతాల్లో. ముఖ్యంగా వాళ్ళ డ్రోన్ లాంచింగ్ ప్యాడ్స్ని అటాక్ చేసాము. ఇక దారి ఏమిటి పాకిస్తాన్కి? తర్వాత ద వరింగ్ ఫ్యాక్టర్, ఐ డోంట్ నో, మీరు చెప్పాలి. అణ్వాయుధాల పాలసీపై అధికారం ఉన్న NCA చీఫ్తో మీటింగ్కి కాల్ఫర్ చేశారు నవాజ్ షరీఫ్. ఆ మీటింగ్ జరగబోతోంది. అంటే దాని మీద అత్యున్నత పర్యవేక్షణ, నిర్ణయాధికారం ఉన్న కమాండింగ్ అథారిటీ NCA. ఎందుకని ఈ మీటింగ్ పిలిచారనుకోవాలి? ఇప్పుడు యాక్చువల్గా మనం ఓకే, ఈ రెండు దరిదాపుల దగ్గర నుంచి కంపేర్ చేసుకుని మాట్లాడుతున్నాం. ఒకటేమో కన్వెన్షనల్ వార్ఫేర్ అంటాం, రైట్? అదేమో మామూలుగా యుద్ధ సైన్యాలు, ఎయిర్ క్రాఫ్ట్స్, షిప్స్, రైట్? ఫిజికల్ యాక్చువల్గా యుద్ధం జరిగేది, ఫిరంగులు పేల్చుకోవటం ఇదంతా. ఇదేమో కన్వెన్షనల్ వార్ఫేర్. న్యూక్లియర్ వార్ఫేర్ అనేది సెపరేట్. ఇప్పుడైతే న్యూక్లియర్ వస్తుంది.